హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కథావర్ణిక ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి ఎపిసోడ్ 3 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. తనతో అసభ్యకరంగా ప్రవర్తించిన తారక్కి సాక్షి గట్టిగా చెంపదెబ్బ కొట్టి భయంతో అక్కడి నుండి పరిగెడుతుంది. కానీ ఆమెను వదిలిపెట్టే ఉద్దేశమే తారక్కి లేదు. ఒక్క క్షణంలోనే ఆమెను ఎత్తుకొని తన క్యాబిన్లో ఉన్న ప్రైవేట్ రూమ్లోకి తీసుకెళ్లిపోయాడు. హాయ్ ఆంటీ అంటే సమంత ఇంట్లోకి అడుగుపెట్టింది. అరే సమంత, రా అమ్మా లోపలికి రా అంటూ తారక్ తల్లి ఆప్యాయంగా ఆహ్వానించింది. ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు అని చిరునవ్వుతో అడిగింది. ఆంటీ ఈరోజు ఒక పార్టీ ఉంది. తెలుసమ్మా, తన్మయ్ సంతోషతో కలిసి వెళ్ళింది అని చిరునవ్వుతో చెప్పింది ఆమె. కొద్దిసేపు చుట్టూ చూసిన సమంత ఆంటీ తారక్ లేడా అని అడిగింది. ఇంకా రాలేదమ్మా, ఆఫీస్ పని ఉందేమో, ఇప్పటి వరకు ఇంటికే రాలేదు అని సమాధానం ఇచ్చింది. అంతలో తారక్ తల్లి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటూ నాకు లేడీస్ క్లబ్ వాళ్ళ నుంచి ఒక పార్టీకి ఆహ్వానం వచ్చింది, ఇప్పుడే వెళ్ళాలి అని చెప్పింది. సరే ఆంటీ బాయ్ అని సమంత చెప్పగా ఆమె చిరునవ్వుతో తలూపి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఓ మై గాడ్, ఈ ఆంటీ ఈ వయసులో కూడా ఎంత ఫిట్గా ఉన్నారు. వీళ్ళకి 27-24 పిల్లలున్నారని చెప్తే ఎవరైనా నమ్ముతారా అని తనలో తానే మాట్లాడుకుంటూ హాల్లోని సోఫాలో కాల్ మీద కాల్ వేసుకొని కూర్చుంది సమంత. చేతిలో ఫోన్ ఉంది కానీ చూపు మాత్రం అప్పుడప్పుడు మెయిన్ డోర్ వైపే వెళ్తుంది. ఒక్కో నిమిషం ఒక్కో గంటలా అనిపిస్తుంది. చూస్తూ ఉండగానే బయట చీకటి పూర్తిగా కమ్ముకుంది. గడియారం వైపు చూసిన సమంత చిరాగ్గా పెదవి విరిచింది. నేనొచ్చి 3 గంటలు అయిపోయింది, ఇంకా తారక్ ఇంటికి రాలేదు అని మనసులోనే విసుక్కుంటుంది. వెంటనే తన ఫోన్ తీసుకొని తన్మయ్కి కాల్ చేసింది. హలో తను. చెప్పు శామ్ అని తన్మయ్ ఫోన్ ఎత్తింది. సమంత కోపంగా ఇంకెంతసేపటికి మీ అన్నయ్య వస్తాడు, చాలా ఆలస్యం అయిపోయింది, ఇప్పటికే 8:30 అయ్యింది అని అన్నది. తన్మయ్ నవ్వుతూ హే స్టాప్ ఇట్ శామ్. దానికి సమంత అసహనంగా మీ ఇంటికి వచ్చి 3 hours అయిపోయింది, మీ అన్నయ్యకి మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉన్నాను కానీ ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని కోపంగా చెప్పింది. ఏంటి, అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదా అని తన్మయ్ ఆశ్చర్యపోయింది. నేనే అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాను కదా. సరేలే, నేను సంతోష్ ఇప్పుడు పబ్లో ఉన్నాము, నేనే అన్నయ్యకి ఫోన్ చేస్తాను. ఓకే తను అని సమంత చెప్పి కాల్ కట్ చేస్తుంది. అక్కడే హాల్లోనే సోఫాలో కూర్చొనున్న చంద్రప్రసాద్ సమంత వైపు ఓసారి చూసి లోపలే బాధపడుతూ ఉంటాడు. తారక్ను పెళ్లి చేసుకోవాలి అనేది ఈ అమ్మాయి కల, కానీ తారక్ గురించి నాకు బాగా తెలుసు. అయినా నిజం చెప్పలేకపోతున్నాను. నా కూతురు కోసం ఆ అబ్బాయి మారుతాడేమో అని ఆశపడుతూ ఉన్నాను అని మనసులో అనుకున్నాడు. తర్వాత ఓ నిష్ఠూర్పు విడిచాడు. కాలేజీలో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దాను, కానీ నా సొంత పిల్లల్ని మాత్రం సరైన దారిలో నడిపించలేకపోయాను అని బాధతో తలవంచుకున్నాడు. ఆమె ఎంత ఎదిరించినా తారక్ సాక్షిని బలవంతంగా ఎత్తుకొని రూంలోకి తీసుకెళ్లి బెడ్ మీద విసిరేశాడు. సార్ ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్నేమీ చెయ్యకండి అని చేతులు జోడించి వేడుకుంటుంది సాక్షి. తారక్ ఆమె చంపల్ని గట్టిగా పట్టుకొని తన ముఖానికి దగ్గరగా లాగాడు. ఎలా వదిలేస్తాను నిన్ను? ఇప్పటి వరకు నా చంప మీద చేయి చేసుకునేందుకు ఎవ్వరికీ ధైర్యం రాలేదు, కానీ నువ్వు అని కోపంగా అన్నాడు. సాక్షి కళ్ళ నుండి జారిన కన్నీటి బొట్టు అతని చేతిపై పడ్డాయి. ఆ క్షణాన్ని అవకాశంగా తీసుకున్న ఆమె ఉన్న శక్తంతా కూడగట్టుకుని తారక్ని బలవంతంగా తోసేసింది. అతను ఒక క్షణం తడబడగానే మెరుపులాగా తలుపు వైపుకు పరిగెత్తింది. గబగబా తలుపు తెరిచి అతని క్యాబిన్లోకి వచ్చేసింది. అక్కడే భయంతో వణుకుతూ అవమానంతో తల వంచుకొని కన్నీళ్లతో నిండిన కళ్ళతో నిశ్చష్టురాలిలాగా నిలబడిపోయింది. ఆమె గుండె మాత్రం ఇంకా భయంతోనే వేగంగా కొట్టుకుంటూనే ఉంది. అయితే ఆమె వెనకాల వేగంగా వచ్చిన తారక్ ఆమె చీర కొంగుని బలంగా లాగేశాడు. ఆ ఒక్క లాగుడికే చీర మొత్తం జారి నేలపైన పడిపోయింది. ఒక్క క్షణంలో ఆ క్యాబిన్ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. సాక్షి తన చేతులతో తనంతాను కప్పుకునే ప్రయత్నం చేస్తూ మోకాళ్ళపైన కూలబడిపోయింది. అవమానం, భయం, నిస్సహాయత అన్నీ ఒక్కసారిగా గొంతు బిగించేయడంతో వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆ నిశ్శబ్దమైన క్యాబిన్లో వినిపిస్తున్నది ఆమె రోదన మాత్రమే. ఆ కన్నీటి చప్పుడు ఆమె గుండె పగిలిపోతున్న బాధను చెప్తుంది. ఆ క్షణంలో ఆమెకి ప్రపంచమంతా శూన్యంగా అనిపించింది. ఏ అమ్మాయి జీవితంలోనూ ఎదుర్కోకూడని అత్యంత బాధాకరమైన క్షణమది. సాక్షి మోకాలపైన కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. తారక్ తాను చేసిన పని ఎంత పెద్ద తప్పో ఆ క్షణంలోనే గ్రహించినట్టుగా నిలిచిపోయాడు. నేలపై పడిపోయిన చీరను తీసుకుని నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. భయంతో వణుకుతూ ఏడుస్తూ ఉన్న ఆమె భుజాలపై ఆ చీరను మెల్లగా కప్పాడు.
ఆ తర్వాత ఆమెను జాగ్రత్తగా ఎత్తుకొని మళ్ళీ రూంలోకి తీసుకెళ్లాడు. ఇంకా ఏడుస్తూనే ఉన్న సాక్షిని బెడ్పై కూర్చోబెట్టి ఆమె నుదుటిపైన మెల్లగా ఒక ముద్దు పెట్టాడు. తర్వాత లేచి నిలబడి, చూడు, నీకు 10 మినిట్స్ టైం ఇస్తున్నాను. ఏడుపు ఆపి ఫేస్ వాష్ చేసుకొని చీర సరిగ్గా కట్టుకొని బయటికి రా, ఇంకా ఆఫీస్ పని మిగిలే ఉంది అని కూల్గా చెప్పాడు. అక్కడ నేలపై పడి ఉన్న తన బ్లేజర్ తీసుకుని భుజంపై వేసుకుంటూ ఏమీ మాట్లాడకుండా రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయాడు. తనను బెడ్పై పడుకోబెట్టిన తారక్ ఇప్పుడు ఏదో చేస్తాడని అనుకున్న సాక్షి భయంతో ఊపిరి కూడా బిగపట్టుకొని ఉంది. కానీ అతను ఏమీ చేయకుండా బయటికి వెళ్ళిపోవడంతో మెల్లగా ఊపిరి పీల్చుకుంది. వెంటనే ఫేస్ వాష్ చేసుకొని చీర సరిగ్గా కట్టుకుని బయటకొచ్చింది. హే తను, ఐఎమ్ రియల్లీ సారీ డియర్, ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నాను, అందుకే ఫోన్ చూసుకోలేకపోయాను. మీరు పార్టీ ఎంజాయ్ చేయండి, మరో రోజు తప్పకుండా వస్తాను అని తారక్ చెప్పాడు. సరే బంగారం, సమంతకి ఫోన్ చేసి డ్రైవర్తో ఇంటికి వెళ్ళమని చెప్పు అని చెప్పి కాల్ కట్ చేశాడు. వెంటనే వెనక్కి తిరిగాడు. అదే సమయంలో చీర కొంగుని పూర్తిగా కప్పుకొని బ్యాగ్ని ఒక భుజానికి వేసుకొని ఏమీ జరగనట్టుగా తన స్కూటీని స్టార్ట్ చేస్తుంది సాక్షి. ఫోన్ కట్ చేసిన తారక్ నేరుగా సాక్షి దగ్గరికి వెళ్ళాడు. ఆమె చేతిలో ఉన్న కీస్ వైపు చేయి చూపి కీస్ ఇవ్వు అన్నాడు. సాక్షి భయంగా అతని వైపు చూసింది. లేదు, నేను నా స్కూటీ మీదనే వెళ్తాను అంది తడబడుతూ. అతన్ని చూడగానే ఆమె కాళ్ళు వణకడం మొదలయ్యింది. ఏమీ మాట్లాడకుండా ఆమె చేతిలో ఉన్న కీస్ తీసుకుని తన పాకెట్లో వేసుకున్నాడు. తర్వాత ఆమెను తన కార్ దగ్గరికి తీసుకెళ్లాడు. సాక్షి కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా అతని వెనకాలే వెళ్ళింది. ఆమెకి ఒక విషయం మాత్రం అర్థమయ్యింది. అతనికి ఎదురుగా మాట్లాడితే అతను మనిషిలా ప్రవర్తించడు అని. అందుకే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అతని కారులోకి వచ్చింది. ఆ తర్వాత అతను కార్ స్టార్ట్ చేశాడు. ఇల్లెక్కడా అని అడిగాడు. జయానగర్ అని అడ్రస్ చెప్పి బయటకు చూస్తూ కూర్చుంది. ఆమె ఇంటికి ఇంకొంచెం దూరంగా ఉండగానే ఒక్కసారిగా కారు ఆగిపోయింది. తారక్ సాక్షి వైపు చూశాడు. కారు ఆగిపోవడంతో తమ ఏరియా వచ్చేసిందని భావించి దిగడానికి ప్రయత్నించింది. అంతలో ఆమె చేయి పట్టుకుని ఆపేశాడు. చూడు, నేను ఎవరికీ సారీ చెప్పను, నీకు కూడా చెప్పను. ఈ విషయం ఎవరికైనా చెప్పినా ఐ డోంట్ కేర్. కానీ ఆఫీస్కి రాను, రిజైన్ చేస్తాను అని ఏమైనా నాటకాలు చేస్తే రేపు మీ ఇల్లు రోడ్డు మీద పడుతుంది. ఏమీ జరగనట్టి ఆఫీస్కి రా. అండ్ లాస్ట్ వన్, రేపటి నుంచి నువ్వు నా కంటికి కనిపించకూడదు, వెళ్ళు అని ఆమె చేయి వదిలేశాడు. వెనక్కి తిరిగి కూడా చూడకుండా కారులోకి వెళ్ళి కూర్చున్నాడు. సాక్షి కూడా వీధి చివరి వరకు వెనక్కి తిరిగి చూడకుండా నడిచింది. ఇంటి గేట్ తీసి ఎందుకో ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. అప్పటికే అతని కారు రివర్స్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఈడియట్, వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పినా తిరిగి చూసింది. రేపెప్పుడైనా నా చేతికి చిక్కితే ఆమెకి చావే గతి అని కోపంగా అనుకుంటూ కార్ని వేగంగా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయాడు. బంగారం, ఇప్పుడే వచ్చావా? ఏమైందమ్మా, ముఖంలో అసలు కలే లేదు, చాలా వర్క్ ఉందా? అవునమ్మా, ఈరోజు కొంచెం వర్క్ ఎక్కువయ్యింది అని చెప్పింది సాక్షి. తల్లిని చూడగానే సాక్షికి ఏడుపు గొంతు వరకు వచ్చేసింది. అయినా ఎలాగో తనను తాను అదుపు చేసుకుని మాట్లాడింది. సరే, వెళ్ళి చీర మార్చుకునిరా, భోజనం చేద్దాం. సరే అమ్మా అని చెప్పి తన గదిలోకి వెళ్ళింది. వాష్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడి గుండెల్లో దాచుకొనున్న బాధంతా కన్నీళ్ల రూపంలో బయటకు వదిలేసింది. ఎంతసేపైనా సాక్షి బయటకు రాకపోవడంతో వెతుక్కుంటూ వచ్చిన శాలిని సాక్షి అయ్యిందా తల్లి అని పిలిచింది. తల్లి గొంతు వినగానే హా అయిపోయిందమ్మా అని చెప్పి స్నానం ముగించింది. చుడిదార్ వేసుకుని తలకి టవల్ చుట్టుకొని బయటకు వచ్చింది. ఆమె బయటకు రాగానే శాలిని ప్రేమగా ఆమె జుట్టు తొడిచి ఆరబెట్టి తన చేతులతోనే భోజనం తినిపించింది. ఏమైంది బంగారం, ఎందుకమ్మా ఇంత బాధగా ఉన్నావు అని శాలిని ప్రేమగా అడిగింది. సాక్షి కన్నీళ్ళు ఆపుకోలేక ఈ జీవితం మీదే విరక్తి వచ్చేసిందమ్మా అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ మాట వినగానే ఆ తల్లి గుండె ఒక్కసారిగా బరువెక్కింది. కానీ అసలు విషయం తెలియక సాక్షి బర్త్డే గురించి బాధపడుతుందేమో అనుకుంది. అయ్యో, అందుకేనా ఇలా బాధపడుతున్నావు? ఎవరు నీకు బర్త్డే విషెస్ చెప్పలేదని ఇంతలా బాధపడుతున్నావా? వదిలేయమ్మా, మనకి వాళ్ళతో పనేముంది? నాకు నువ్వున్నావు, నీకు నేనున్నాను, అదే నాకు చాలు అంటూ ఆమె కళ్ళల్లో జారుతూ ఉన్న కన్నీటిని ప్రేమగా తుడిచింది. సాక్షి మాత్రం తల్లి ఒడిలో తలవాల్చి తన మనసులోని బాధను దాచుకుంటూ మౌనంగా ఏడుస్తూనే ఉంది. ఆ తర్వాత ప్రేమగా పడుకోబెట్టి గదిలో నుండి బయటకు వెళ్ళిపోయింది. బెడ్పై పడుకున్న సాక్షికి అస్సలు నిద్ర రావడం లేదు. కళ్ళు మూసుకున్న ప్రతిసారి ఈ రోజు జరిగిన సంఘటనే కళ్ళ ముందు మెదులుతూ ఉంది. ఛీ, అంత పెద్ద కంపెనీకి సీఈఓ అయ్యుండి నాతో ఇంత నీచంగా ఎలా ప్రవర్తించాడు అని మనసులోనే బాధపడుతూ ఉంది.
రేపటి నుండి ఆఫీస్లో ఆయన కంటికి కూడా కనిపించను అని గట్టిగా నిర్ణయించుకొని ఎలాగో కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది. హాయ్ డాడ్, అన్నయ్య వచ్చాడా అని తన్మయ్ అడిగింది. రాత్రి భోజనం ముగించుకొని చంద్రప్రసాద్ యాదవ్ ఇంటి గార్డెన్లో నెమ్మదిగా వాకింగ్ చేస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చిన తన్మయ్ తారక్ గురించి అడిగింది. నాకు తెలియదమ్మా అని చెప్పి మళ్ళీ తన వాకింగ్లో మునిగిపోయాడు. వెళ్ళి డాడీని అడిగాను, నా కర్మ అంటూ నిష్ఠూరించి ఇంట్లోకి వెళ్ళబోయింది. అంతలో బయట కారు ఆగిన శబ్దం వినిపించింది. అన్నయ్య వచ్చేశాడు అని ఆనందంగా బయటకు పరిగెత్తింది. కారు ఆగగానే తారక్ బయటకు దిగాడు. అతన్ని చూసిన తన్మయ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని గట్టిగా హత్తుకుంది. ఐ హేట్ యూ అన్నయ్య, ఎందుకు పార్టీకి రాలేదు? శామ్, సంతోష్ ఇద్దరు చాలా డిసప్పాయింట్ అయ్యారు అంటూ అలిగినట్టు చెప్పింది. తన్మయ్ చేతుల నుండి విడిపించుకొని, సారీ తను, నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తాను. ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నవ్ ఐఎమ్ రియల్లీ టయర్డ్, గుడ్ నైట్ అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోతూ ఉంటే, ఇట్స్ ఓకే బ్రో, నీ బర్త్డేకి నా నుంచి ఒక పెద్ద గిఫ్ట్ రెడీగా ఉంది, నెక్స్ట్ మంత్ చూడు అంటూ నవ్వుకుంటూ ఉంటుంది తన్మయ్. అయితే ఒక్కసారిగా ఆమె మనసులో ఒక సందేహం మెదిలింది. అన్నయ్య, నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా అని అడిగింది. లవ్, ఆ ఒక్క మాట వినగానే తారక్ అడుగులు క్షణం ఆగిపోయాయి. అతని మనసులో భయంతో వణికిపోయే పెద్ద పెద్ద కళ్ళున్న ఆ అమాయక సుందరి రూపమే మెదిలింది. సాక్షి భయంతో నిండిన ఆమె ముఖం, తన చూపుకి వణికిపోయే ఆ కళ్ళు. హుఫ్, ఎందుకో ఆ క్షణం అతని పెదాలపై తెలియని చిరునవ్వు తీసుకొచ్చింది. అతని మనసులో సాక్షి రూపం మెదలగానే తనలో తానే పళ్ళు బిగించి ఐ హేట్ హర్ అని మెల్లగా అనుకున్నాడు. వాట్ అని తన్మయ్ ఆశ్చర్యంగా అడిగింది. తారక్ ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టుగా, హా ఏం లేదు బంగారం, వెళ్ళి పడుకో, గుడ్ నైట్ అని చెప్పి మెట్లెక్కి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. గుడ్ నైట్ బ్రో అంటూ తన్మయ్ కూడా తన రూమ్ వైపు నడిచింది. ఎప్పట్లాగే ఉదయాన్నే త్వరగా లేచి స్నానం చేసి ఆఫీస్కి రెడీ అయింది సాక్షి. రెడీ అయిన తర్వాత కిచెన్లో ఉన్న తల్లి శాలినికి వంటలో సహాయం చేస్తూ నిలబడింది. సాక్షి, ఆఫీస్కి లేట్ అవుతుందమ్మా, వెళ్ళు నేను చూసుకుంటాను అంది శాలిని. అమ్మా, ఆఫీస్ 10 గంటలకు కదా, ఇప్పుడు 8 అయ్యింది. చూడమ్మా, నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను, నువ్వు కాస్త రెస్ట్ తీసుకో అంది సాక్షి. నీకు ఆఫీస్లో ఎంత వర్క్ ఉంటుందో నాకు తెలుసు, ఇంటికి వచ్చాక కూడా నాకు సహాయం చేస్తూ ఉంటావు, వెళ్ళు బంగారం అని ప్రేమగా చెప్పింది శాలిని. సాక్షి నవ్వుతూ, అమ్మా, నీ ముందు నేను చేసే పని ఏముంది చెప్పు? ఉదయం 3 రకాల టిఫిన్లు చేస్తావు, ఆ తర్వాత బట్టలు ఉతుకుతావు, ఇల్లంతా శుభ్రం చేస్తావు, మధ్యాహ్నం భోజనం రెడీ చేస్తావు, నాన్న ఆఫీస్ వర్క్ ఉంటే అది కూడా చూస్తున్నావు, సాయంత్రం టీ, స్నాక్స్, రాత్రికి డిన్నర్, ఇంటికి కావాల్సిన సామాను. హుఫ్, రోజంతా ఎంత పని చేస్తావమ్మా, నిజంగా నువ్వు గ్రేట్ అంటూ ఆమెని గట్టిగా హత్తుకుంటుంది. అంతలో, హే సాక్షి, నా గ్రీన్ టీ తీసుకురా అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న సమంత అరిచింది. ఈ ఇంట్లో అసలు ప్రశాంతతే లేదు అంటూ గొనుక్కుంటూ ఉంటుంది. సమంత గొంతు వినగానే శాలిని వెంటనే లేవబోయింది. అమ్మా, నువ్వు కూర్చో, నేను ఇస్తాను అంది సాక్షి. వెంటనే గ్రీన్ టీ తయారు చేసి సమంత చేతిలో పెట్టింది. అంతలో, చిన్నమ్మ, ఇంకెంత టైం పడుతుంది? నా కాఫీ ఇంకా రాలేదు, లెమన్ వాటర్ కూడా తీసుకునిరా అంటూ సంతోష్ తన గది నుంచే గట్టిగా అరిచాడు. శాలిని అప్పటికే అతనికి కావాల్సిన కాఫీ, లెమన్ వాటర్ రెడీ చేసి పెట్టింది. శాలిని కాఫీ అండ్ వాటర్ తీసుకొని సంతోష్ రూమ్ వైపు నడిచింది. అది చూసిన సాక్షి తన తల్లి వైపు జాలిగా చూసింది. ఈ ఇంటికి 2వ భారీగా వచ్చిన రోజు నుండి శాలిని ఎప్పుడూ సవతి తల్లి అనే తేడా చూపించలేదు. సంతోష్, సమంతాలను తనకి పుట్టిన పిల్లల్లాగే ప్రేమగా చూసుకుంది. కానీ వాళ్ళు మాత్రం ఆమెని ఈ ఇంటి యజమానిరాలులా కాదు, ఒక పని మనిషిలా మాత్రమే చూశారు. వాళ్ళు బట్టలు ఉతకడం, రూమ్స్ అన్నీ సర్దడం, కావాల్సినవన్నీ చేతికి అందించడం అంతటితో ఆగేది కాదు. రాత్రి పార్టీలు ముగించుకుని తాగి ఇంటికొచ్చినప్పుడు వాళ్ళు వామిట్స్ చేసుకుంటే అవన్నీ శుభ్రం చేసేది కూడా శాలినియే. అది తలుచుకున్న సాక్షి గుండె ముక్కలయ్యింది. దేవుడా, మా అమ్మకి ఇంత కష్టమైన జీవితాన్ని ఎందుకు ఇచ్చావు అని మనసులోనే కన్నీరు పెట్టుకుంది. మెట్లెక్కి దిగుతూ అలసటతో నడుస్తూ ఉన్న తల్లిని చూసి వెంటనే ఆమె చేతిని పట్టుకుంది. అమ్మ చాలు, ఇక నువ్వు ఏ పని చెయ్యొద్దు అని చెప్పి కిచెన్లో ఉన్న కుర్చీలో కూర్చోపెట్టింది. తర్వాత తనే వంట మొదలుపెట్టి 3 రకాల టిఫిన్లు సిద్ధం చేయసాగింది. సమంత కోసం ఆమె డైట్ ఫుడ్, ఫ్రెష్ జ్యూస్ సిద్ధం చేసింది. సంతోష్ కోసం ఆమ్లెట్ గ్రేవీతో పాటు చపాతీలు కూడా చేసింది. అతని లంచ్ బాక్స్లో కొద్దిగా అన్నం, ఒక ఆకుకూర వేపుడు, సలాడ్ కూడా పెట్టింది. రఘు కోసం ఉదయాన్నే రాగి దోశలు, రవ్వ దోశలు చేసి వాటికి సరిపోయే చట్నీ, కూర కూడా చేసి సిద్ధం చేసింది.
మధ్యాహ్నం కోసం రైస్, బాత్, కుర్మాలతో పాటు ఒక స్వీట్ కూడా చేసింది. ఇలా ఇంట్లో అందరి ఇష్టాలు, వారి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి వేరువేరు వంట చేసేది సాక్షి. వాళ్ళందరికీ పెట్టిన తర్వాత ఏది మిగిలితే అదే శాలిని, సాక్షి ఇద్దరూ తినేవారు. సాక్షి ఎప్పుడు ఇది కావాలి, అది కావాలి అని అడిగేదే కాదు. డైట్ అని ప్రత్యేకంగా ఏమీ పాటించేది కాదు. అమ్మ ప్రేమగా చేసిన వంటే ఆమెకి ఇష్టమైన భోజనం. అది తింటూ ఆరోగ్యంగా 55 కేజీస్ బరువుతో చక్కని శరీరాకృతిని కాపాడుకుంటూ ఉంటుంది. అన్ని వంటలు పూర్తయ్యాక డైనింగ్ టేబుల్పై అందంగా అమర్చింది. తర్వాత అందరి లంచ్ బాక్సుల్లో భోజనం నింపి సిద్ధం చేసింది. అది చూసిన శాలిని, సాక్షి, నీకు ఆఫీస్కి టైం అవుతుందమ్మా, వెళ్ళి రెడీ అవ్వు అంది. సరే అమ్మా అని నవ్వుతూ చెప్పిన సాక్షి తన రూంలోకి వెళ్ళింది. కొద్దిసేపటికి లేత పసుపు రంగు చుడీదార్ వేసుకొని సింపుల్గా రెడీ అయ్యి బయటకొచ్చింది. అప్పటికే ఇంట్లో వాళ్ళందరూ తమ తమ పనులకు వెళ్ళిపోయారు. శాలిని లంచ్ బాక్స్ను సాక్షి బ్యాగ్లో పెట్టింది. జాగ్రత్తగా వెళ్ళమ్మా అంటూ తన చేతులతో టిఫిన్ తినిపించింది. సాయంత్రం త్వరగా రా అని ప్రేమగా చెప్పింది. సరే అమ్మా అని నవ్వుతూ సాక్షి స్కూటీ స్టార్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరింది. అదే సమయంలో తారక్ కూడా ఆఫీస్కి వెళ్తున్నాడు. అతని విలాసవంతమైన బెంజ్ కార్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది. డ్రైవర్ కార్ నడుపుతూ ఉండగా తారక్ మాత్రం ల్యాప్టాప్లో ఏదో ఇంపార్టెంట్ వర్క్ చేస్తూ ఉన్నాడు. కానీ ఎందుకో ఒకసారి అతని మనసు బయటికి చూడమని చెప్పినట్టు అయ్యింది. ల్యాప్టాప్ మూసి కార్ గ్లాస్ దించాడు కిందకి. బయటకు చూసిన అతని చూపు ఒక్కసారిగా సాక్షిపై ఆగిపోయింది. ఆమె తన పర్సనల్ అసిస్టెంట్ చేతన్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న సాక్షి కనిపించింది. ఆ దృశ్యం చూడగానే అతని కోపం ఒక్కసారిగా తలకెక్కింది. అంతలో ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ పడింది. డ్రైవర్ వెంటనే కారు ముందుకు నడిపించాడు. విండో బయటే చూస్తూ ఉన్న తారక్ చిరాగ్గా దవడ బిగించాడు. నా కంటికి కనిపించొద్దు అని చెప్పినా ఎందుకు ప్రతిసారి ఎదురుగా కనిపిస్తుంది అని మనసులోనే విసుక్కుంటూ ఉన్నాడు. కొన్ని క్షణాల తర్వాత డ్రైవర్ వైపు తిరిగి, కొంచెం స్పీడ్గా డ్రైవ్ చేయలేవా నువ్వు? ఎద్దుల బండి నడుపుతున్నట్టే తీసుకెళ్తున్నావు అని విసుగ్గా అరిచాడు. ఆ మాటలు విన్న డ్రైవర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అయ్యో, ఇప్పటికీ ఎంత ఫాస్ట్గా తీసుకెళ్తున్నాను, ఈసారికి ఏమైందో అని మనసులోనే అనుకున్నాడు. ధనవంతుల కోపం కూడా ఇలానే ఉంటుందేమో అంటూ లోపలే కొనుక్కుంటూ కారు వేగాన్ని మరింత పెంచాడు. ఎప్పటిలానే తన పర్సనల్ లిఫ్ట్లో నేరుగా క్యాబిన్కి వెళ్ళాడు తారక్. ఉదయం నుంచి అతనికి భరించలేని తలనొప్పి. రాత్రంతా సాక్షి గురించే ఆలోచిస్తూ గడిపాడు. అందుకే సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. కొద్దిసేపటి క్రితమే చేతన్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న సాక్షిని చూసిన క్షణం నుంచి అతని కోపం మరింత పెరిగిపోయింది. ఎందుకో ఆ కోపానికి కారణమేంటో అతనికే అర్థం కాలేదు. యు బ్లడీ ఈడియట్! ఆఫీస్కి పని చేయడానికి వచ్చావా లేక నన్ను పిచ్చెక్కించడానికి వచ్చావా? నిన్ను చూసిన దగ్గర నుంచి నాకు ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా లేదు. నా ప్రశాంతతను నాశనం చేసి నువ్వు మాత్రం హాయిగా ఉంటానని అనుకోకు. ఈ తారక్ ఎవరో నీకింకా తెలియదు అని మనసులోనే అనుకుంటూ కుర్చీకి తల ఆనిచ్చి కళ్ళని మూసుకున్నాడు. అటు ఎప్పటిలాగే ఆఫీస్కి వచ్చిన సాక్షి 5th ఫ్లోర్లో ఉన్న తన టీం దగ్గరికి నడిచింది. గుడ్ మార్నింగ్ సాక్షి. గుడ్ మార్నింగ్ రూపా. హే బడీ అంటూ వెనుక నుండి వచ్చి సాక్షి చెంపను గిల్లి ఆమెని గట్టిగా హత్తుకుంటుంది నిహారిక. గుడ్ మార్నింగ్ నిహా. అమ్మ, చెంప నొప్పిగా ఉంది, వదలవే అంటూ నవ్వుతూ ఉంటుంది సాక్షి. హే బడీ, ఈరోజు నువ్వు ఏదో స్పెషల్గా కనిపిస్తున్నావే, నీ ముఖంలో ఏదో కొత్త వెలుగు కనిపిస్తుంది అంటూ తన డెస్క్ దగ్గర కూర్చుంది నిహారిక. సాక్షి చిన్నగా నవ్వింది. అలాంటిదేం లేదు నిహా మేడం. సరే, టిఫిన్ తిన్నావా? లేదు, ఈరోజు నువ్వు పులిహోర తెస్తానన్నావు కదా, ఇంట్లో కూడా తినకుండా వచ్చేసాను. సరే తీసుకో, నీకోసమే తీసుకొచ్చాను, తిని త్వరగా పని చేసుకో. ఓకే మేడం అని చెప్పి గబగబా పులిహోర తినేసి నీళ్లు తాగింది నిహారిక. నిహారిక సాక్షికి ఉన్న ఒకే ఒక ప్రాణ స్నేహితురాలు. ఇంటర్ రోజుల నుంచే ఇద్దరు కలిసి చదువుకున్నారు. నిహారిక తల్లిదండ్రులకి ఏకైక కూతురు, అల్లారు ముద్దుగా పెరిగింది. ఆమెకి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకపోయినా టైంపాస్ కోసం, అలాగే సాక్షితో కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే అదే కంపెనీలో జాయిన్ అయ్యింది. నిహారిక అల్లరి పిల్ల, సాక్షిని జాగ్రత్తగా చూసుకోవడం తన బాధ్యత అన్నట్టే ఉంటుంది. కానీ నిన్న జరిగిన సంఘటన గురించి మాత్రం సాక్షి ఆమెకి ఒక్క మాట కూడా చెప్పలేదు. సాక్షి తన ముందున్న కంప్యూటర్ ఆన్ చేసి ప్రాజెక్ట్ పనిలో మునిగిపోయింది. అంతలో సాక్షి టీంకి తారక్ పిఏ చేతన్ నుండి కాల్ వచ్చింది. ఆ టీం లీడ్ జీవ, దాదాపు 30 ఏళ్ల వయసు. టీంలో అందరికీ ఎంతో ఇష్టం. అందరూ ఆమెని అక్క అని పిలవాలని అనుకుంటారు. కానీ అక్క అనొద్దు, జీవ అని పిలిస్తే చాలు అని చెప్పేది.
సాక్షి నిహారికలకు ఆఫీస్ పని త్వరగా నేర్పించింది కూడా జీవానే. హలో జీవా మేడం. చెప్పండి చేతన్ సార్. నిన్న మీ ప్రాజెక్ట్ మీటింగ్లో అప్రూవ్ అయింది కదా, ఈరోజు సాయంత్రం 5 గంటలకి హోటల్ గుడ్ వైబ్స్లో మీటింగ్ ఉంది. కాబట్టి మీ టీం నుంచి ఒకరిని సార్తో పాటు పంపించండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడే వాళ్ళు సార్ క్యాబిన్కి రావాలి. మీటింగ్కి సంబంధించిన డిస్కషన్ ఉంటుంది. ఓకే చేతన్ సార్, నేనే వస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి ప్రాజెక్ట్ ఫైల్ తీసుకొని లేచింది జీవా. అంతలోనే ఆమె ఫోన్ మళ్ళీ మోగింది. మాట్లాడి ఫోన్ పెట్టగానే ఆందోళనగా తలపై చేయి వేసుకుని కూర్చుంది. హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టు సాక్షి డెస్క్ దగ్గరికి వెళ్ళింది. సాక్షి, నీతో ఒక అర్జెంట్ హెల్ప్ కావాలి. నువ్వు తప్ప ఇంకెవ్వరూ దీనికి సెట్ అవ్వరు. చెప్పండి జీవా. జీవా చేతన్ చెప్పిన విషయం మొత్తం వివరించింది. ఇప్పుడే ఇంటి నుండి ఫోన్ వచ్చింది. మా మామయ్యకు యాక్సిడెంట్ అయిందంట, ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఈ సమయంలో నేను అక్కడ ఉండడం చాలా అవసరం. జీవా సాక్షిని చూసి, సాక్షి నువ్వే సార్తో వెళ్ళు అంది. నేనా? నిన్న జరిగిన సంఘటన గుర్తొచ్చిన సాక్షి గుండె ఒక్కసారిగా దడదడలాడింది. ఆమె నుదుటిపై చెమట బొట్లు మెరిశాయి. ఈ ప్రాజెక్ట్లో 50% కష్టం నీదే సాక్షి. ప్రాజెక్టు గురించి పూర్తి అవగాహన నీకే ఉంది. ప్రజెంటేషన్ కూడా నువ్వే చాలా బాగా ఇస్తావని నాకు తెలుసు. ప్లీజ్ నువ్వే వెళ్ళు సాక్షి. ఇంకా సందేహంగా నిలబడిపోయింది. అది గమనించిన జీవా మళ్ళీ చెప్పింది. ఇంకొక విషయం, తారక్ సార్ మిస్టర్ పర్ఫెక్ట్. ఆయన చేసే ప్రతి పని పర్ఫెక్ట్గా ఉండాలి. ఎవరైనా చిన్న తప్పు చేసినా ఉద్యోగం తీసేయడానికి కూడా వెనకాడడు. అందుకే ఈ పని నువ్వే చెయ్యాలి. నా నమ్మకాన్ని నిలబెడతావు కదా అని ఫైల్స్ ఆమె చేతిలో పెట్టింది. వెళ్ళు, సార్తో మాట్లాడి మీటింగ్కి ప్రిపేర్ అవ్వు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అని చెప్పి త్వరగా వెళ్ళిపోతుంది. జీవా వెళ్ళగానే సాక్షి తలపై చేయి పెట్టుకుని కుర్చీలో కూర్చుంది. అది చూసిన నిహారిక తన డెస్క్ నుంచి లేచి ఆమె దగ్గరికి వెళ్ళింది. ఏంటి ఇలా తలపట్టుకొని కూర్చున్నావు? ఇది చాలా మంచి అవకాశం, మిస్ చేసుకోకు, వెళ్ళు అంటూ లిఫ్ట్ వరకు వచ్చి ధైర్యం చెప్పి పంపించింది. ఫైల్ని గట్టిగా పట్టుకొని మనసులో దేవుని పేరు జపిస్తూ తారక్ క్యాబిన్ వైపు నడిచింది సాక్షి. అదే సమయంలో తన ఛాంబర్ నుండి బయటకు వచ్చిన చేతన్ క్యాబిన్ ముందు నిలబడ్డ సాక్షిని చూసి ఆమె దగ్గరికి వచ్చాడు. అరే సాక్షి, నువ్వేంటి ఇక్కడున్నావు? మీ టీం హెడ్ జీవా మేడం ఎక్కడా? జీవా మేడంకి అర్జెంట్ కాల్ వచ్చింది సార్, అందుకే ఆమె బదులుగా నేను వచ్చాను. అలానా, సరే ఒక నిమిషం ఉండు, సార్ ఫ్రీగా ఉన్నాడో లేదో చూసి చెప్తాను అని లోపలికి వెళ్తాడు చేతన్. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి, సాక్షి ఇప్పుడు నువ్వు వెళ్ళు, సార్ ఫ్రీగానే ఉన్నారు. సాయంత్రం 5 గంటలకి మీటింగ్ ఉంది. ఓకే థ్యాంక్స్ అన్నా అని చెప్పి సాక్షి నెమ్మదిగా తారక్ క్యాబిన్ తలుపు వైపు నడిచింది. ఇట్స్ ఓకే మా, ఆ పిచ్చిది ఎక్కడుంది అని నవ్వుతూ అడిగాడు చేతన్. తన డెస్క్ దగ్గరే ఉంది అని చెప్పి సాక్షి క్యాబిన్లోకి నడిచింది. అయితే నిన్న జరిగిన విషయం గుర్తొచ్చి ఆమె గుండె మాత్రం ఇంకా భయంతోనే కొట్టుకుంటూనే ఉంది. తలుపు దగ్గర నిలబడి గుక్క తిప్పుకొని, మే ఐ కమిన్ సార్ అని అడిగింది. కమిన్. అదే గంభీరమైన స్వరం. ల్యాప్టాప్ నుంచి తలెత్తి చూసిన తారక్ ఎదురుగా నిలబడి ఉన్న సాక్షిని చూసి కనుబొమ్మలు ముడేశాడు. సాక్షి మాత్రం తలదించుకొని సైలెంట్గా నిలబడి ఉంది. నిన్ననే చెప్పాను కదా, ఇక మీదట నా కంటికి కనిపించొద్దని. మళ్ళీ ఎందుకు వచ్చావు? సార్ అది ప్రాజెక్ట్ ఫైల్. అంతే, ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. వాట్? నిన్న ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది కదా? అది హో, మీ టీంలో ఇంకెవ్వరూ లేరా? సాక్షికి మాటలు రాక తలూపింది. షట్, నా ముందు ఇలా వణికిపోతూ ఉన్నావు. అక్కడ ఫారిన్ క్లయింట్స్ ఉంటారు, వాళ్ళతో ఎలా మాట్లాడతావు? వాళ్ళ ముందు అసలు మాట్లాడగలవా? చెప్పు. సాక్షి మౌనంగా నిలబడి ఉండిపోయింది. కొద్దిసేపు ఆలోచించిన తారక్ లోతుగా నిట్టూరిచ్చాడు. రా ఇక్కడికి రా, నా పక్కన కూర్చో అంటూ తన క్యాబిన్లో ఉన్న సోఫా వైపు చూపించాడు. ఎందుకు అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అడిగింది సాక్షి. తారక్ చిరాగ్గా ఆమె వైపు చూశాడు. నిన్నే, రా ఇక్కడికి, నా పక్కన కూర్చో, మీటింగ్ గురించి డిస్కస్ చెయ్యాలి. ఆమె వైపు ఓసారి చూసి వెటకారంగా అన్నాడు. ఏమైంది? నేను నిన్ను నా బెడ్రూమ్లోకి పిలిచినట్టు అంతగా భయపడుతున్నావా? అయినా సాక్షి అలాగే నిలబడి ఉండిపోయింది. ఆమె కదలకపోవడంతో తారక్ ఆమె మణికట్టుని పట్టుకొని తన దగ్గరికి లాగాడు. సాక్షి ఉలిక్కిపడి అతని వైపు చూసింది. ఆమెను నెమ్మదిగా సోఫాలో కూర్చోపెట్టి తనే ఆమె పక్కన కూర్చున్నాడు. తర్వాత ల్యాప్టాప్ తెరిచి మరో ల్యాప్టాప్ను సాక్షి చేతిలో పెట్టాడు. ఇప్పుడు జాగ్రత్తగా విను అంటూ మీటింగ్కి సంబంధించిన ప్రతి పాయింట్ను వివరంగా చెప్పడం ప్రారంభించాడు. పని విషయానికి వస్తే సాక్షి చాలా సీరియస్. అతను చెప్పిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా టైప్ చేస్తూ సాయంత్రం మీటింగ్కి సిద్ధమవుతుంది.
సాక్షి మళ్ళీ మళ్ళీ ముఖంపై జారి పడుతూ ఉన్న జుట్టుని వెనక్కి సర్దుకుంటూ ల్యాప్టాప్లో పూర్తిగా మునిగిపోయింది. కానీ ఆమె పొడవాటి జుట్టు తారక్కి మాత్రం పదే పదే అడ్డొస్తుంది. కొద్దిసేపు ఓపిక పట్టిన అతను చివరికి చిరాగ్గా అన్నాడు, ఏంటి హెయిర్, ముందు వెళ్ళి కట్ చేయించుకో, లేదంటే నేనే కట్ చేస్తాను, నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. సాక్షి ఒక్కసారిగా అతని వైపు చూసింది. సారీ సార్ అని చెప్పి జుట్టంతా పైకెత్తి ముడేసింది. క్లిప్ లేకపోవడంతో తన చేతిలో ఉన్న పెన్నునే పట్టుకొని జుట్టుకి బిగించింది. ఆ దృశ్యాన్ని తారక్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. అతని చూపు గమనించిన సాక్షి కనుబొమ్మ ఎగరేసి ఏంటి అన్నట్టు చూసింది. ఏం లేదు అని చెప్పి క్యాబిన్కి ఆనుకొని ఉన్న బాల్కనీ వైపు నడిచాడు. అక్కడ నిలబడి సిగరెట్ వెలిగించి తాగడం ప్రారంభించాడు. అరే ఏమైంది తనకి అని మనసులో అనుకుంటూ సాక్షి మళ్ళీ తన పనిలో పడిపోయింది. దాదాపు గంట గడిచిన తారక్ లోపలికి రాలేదు. ఆందోళనగా సాక్షి బాల్కనీ వైపు నడిచింది. అక్కడికి వెళ్ళి చూసేసరికి తారక్ వరుసగా సిగరెట్లు కాలుస్తూ నిలబడి ఉన్నాడు. కింద 5-6 సిగరెట్ ముక్కలు ఇప్పటికే పడిపోయి ఉన్నాయి. అది చూసిన సాక్షి ఒక్కసారిగా షాక్ అయ్యింది. బాల్కనీ రైలింగ్ని పట్టుకుని దూరంగా ఏదో ఆలోచిస్తున్నట్టుగా నిలబడి వరుసగా సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు తారక్. సార్, సాక్షి మెల్లగా పిలిచింది. కానీ అతనికి ఆమె మాట వినిపించలేదు. తారక్ సార్ అని ఈసారి కొంచెం గట్టిగానే పిలిచింది. ఆమె స్వరం వినగానే తారక్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఆ క్షణంలో అతని చేతిలో ఉన్న సిగరెట్ కింద పడిపోయింది. సాక్షి వెంటనే అతని దగ్గరికి వెళ్ళింది. సార్, ఇంతగా సిగరెట్ తాగడం మంచిది కాదు. ఏమైంది మీకు? నా వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా? అయితే ఐఎమ్ రియల్లీ సారీ సార్, కానీ ప్లీజ్ ఇలా వరుసగా సిగరెట్లు తాగొద్దు అని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని వేడుకుంది. తారక్ మాత్రం ఆమెనే చూస్తూ నిలబడ్డాడు. తన గురించి ఇంత ఆందోళనతో మాట్లాడింది మొదటిసారి ఒక అమ్మాయి. అంతేకాదు, ఇంత ప్రేమగా ఇంత హక్కుగా సిగరెట్ మానేయమని చెప్పింది కూడా మొదటిసారి. ఇంట్లో తన తల్లి తన చెల్లెలు ముందు సిగరెట్ పట్టుకున్నా వాళ్ళు కూడా ఒక్క మాట కూడా అనేవారు కాదు. కానీ ఈ అమ్మాయి మాత్రం కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకొని తన ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంది. సో క్యూట్ కదా. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నాకైతే శాలిని అండ్ సాక్షి బాండింగ్ బాగా నచ్చింది. మీకు అది నచ్చుతుందా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిన్న మీ అందరినీ కామెంట్స్ చేయమనగానే చాలామంది కామెంట్స్ చేశారు. అది నిజంగా నాకు చాలా బూస్టప్నిచ్చింది. మీరు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే నాకు ఇంకొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలనిపిస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్ కామెంట్ అనిపిస్తే మాత్రం అది నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ని డిస్ప్లే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.